కయీనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ చదువుతున్నప్పుడు చాలామందిని వేధించే ప్రశ్న, కయీన్ నోదు దేశానికి వెళ్ళాక అక్కడ అతనికి భార్య ఎలా దొరికింది? అప్పట్లో భూమి మీదున్నది నలుగురే కదా అని మనం అనుకుంటాం, కానీ అది నిజమేనా? దీనికి సమాధానం బైబిల్లోనే ఉంది. ఆదికాండం 5వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఆదాము షేతును కన్న తర్వాత 800 ఏళ్లు బ్రతికాడు. ఆ కాలంలో ఆయనకు అనేక మంది కుమారులు కుమార్తెలు కలిగారు. అంటే ఆదాము హవ్వలకు కేవలం కయీను హేబేలు మాత్రమే కాదు, ఇంకా చాలామంది పిల్లలున్నారు. అప్పట్లో మనుషులు 100 ఏళ్లు జీవించేవారు కాబట్టి జనాభా చాలా వేగంగా పెరిగింది. మరి కయీను ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఆరంభంలో వేరే మనుషులు లేరు కాబట్టి కయీను తన సొంత సోదరిని వివాహం చేసుకుని ఉండాలి. ఇది తప్పు కదా అని మీకు అనిపించొచ్చు, కానీ అప్పట్లో జన్యుపరమైన లోపాలు లేవు. మరియు కొన్ని వేల ఏళ్ల గడిచి మోషే ధర్మశాస్త్రం ఇచ్చే వరకు ఇలాంటి వివాహాలపై నిషేధం లేదు. కాబట్టి కయీను భార్య ఆదాము హవ్వల సంతానమే. దేవుడు భూమిని నరులతో నింపమని చెప్పిన ఆజ్ఞ నెరవేరడానికి ఆరంభంలో ఇది అవసరమైంది. ఈ వివరణ మీకు నచ్చితే మరిన్ని బైబిల్ రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.